హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 21 అలాగే 22ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మిస్టర్ బో ఏమంటాడు అంటే, నేను యాలన్ని నాకు ఈ బాడీ అంతా కావాలి, సైమన్ వద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు కదా. సో ఇదే టైంలో విలన్ ఉంటాడు. సో విలన్ ఏమంటాడు అంటే, నేనున్నాను కదా, నేను నీకు ఈ బాడీ అంతా ఇప్పిస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా యావో ఏమో భయపడుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మనకి మిస్టర్ బోని చూపిస్తాడు. బో ఏమో ఫుజియోతో మాట్లాడుతూ ఉంటాడు. మిస్టర్ బో అంటాడు, విలన్కి కావాల్సింది యాలన్ అంట. సో అందుకనే సైమన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అంటే నా పేరు, ఇంకా జాబ్, అలాగే ఇంకా రెప్యుటేషన్ అన్నిటినీ కూడా నాశనం చేద్దాము అని చెప్పేసి ఇలా చేస్తున్నాడు అని చెప్పి మిస్టర్ బో అంటూ ఉంటాడు. అప్పుడు ఫిజియో అంటాడు, మరి నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిస్టర్ బో అంటాడు, నీకు తెలుసు కదా నేను ఏం ఆలోచిస్తానో అని చెప్పి అంటాడు. అప్పుడు ఫిజియో అంటాడు, వద్దు నువ్వు అలా చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో ఇంకా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, మిస్టర్ బో స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మొత్తం టీవీస్లో అన్నిట్లోనూ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. ఇంకా సూజన్ కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే సూజన్ దగ్గరికి ఈ ఏజెంట్ బ్లాక్ వస్తారనమాట. బ్లాక్ వచ్చేసి, చూసావా ఇప్పటికన్నా మనం ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఉంది, మిస్టర్ బోని పట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే, తన రూమ్కి వెళ్ళిపోయి ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడనమాట. థింగ్స్ అన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసుకుని యావోని తలుచుకుని ఇంకా బాధపడుతూ ఉంటాడు. దాని తర్వాత అప్పుడే తనకి యావో ఇచ్చిన ఒక టాయ్ కనిపిస్తుంది. ఇంకా ఆ టాయ్ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా యావోని తలుచుకుని ఎలాగన్నా యావోని కాపాడాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పోలీసులకేమో ఒక న్యూస్ అనేది వస్తుంది కదా, ఇక్కడ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది మిస్టర్ బోకి అని చెప్పి. సో ఇంట్రాగేట్ చేయమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. ఇంకా మిస్టర్ బో కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు. కానీ మిస్టర్ బో ఏమో తప్పించుకుంటాడనమాట. ఇంకా ఇదే టైంలో ఫిజియో దగ్గరికి డాక్టర్ వచ్చేసి, ప్రొఫెసర్ బో గురించి అందరూ అలా అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం ఆయన చాలా మంచివాడిలాగా అనిపించాడు అని చెప్పి అనుకుంటారనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడే ఫిజియో ఏం చేస్తాడు అంటే, ఆయన దగ్గర ఉన్న కార్డ్ని తీసుకుంటాడు. ఇంకా మిస్టర్ బో ఏమో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు కదా. సో అప్పుడే ఫిజియో దగ్గరికి వస్తాడనమాట. ఇంకా ఫిజియో ఏమో ఆ కార్డు తనకి ఇస్తాడు. ఇంకా దాని తర్వాత పోలీసులు ఫిజియో దగ్గరికి వచ్చి ఉండొచ్చు మిస్టర్ బో అని చెప్పేసి హాస్పిటల్కి వస్తారు. ఇంకా హాస్పిటల్కి వస్తారు వీళ్ళందరూ కూడా. అప్పటికే మిస్టర్ బో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మిస్టర్ బోకి అప్పుడే తెలుసు కదా పోలీసులు వస్తారు అని చెప్పి. ఇంకా ఫిజియో ఇచ్చిన కార్డ్ తీసుకుని ఇంకా పోలీసులు కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా బో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోలీసులు వస్తారు. ఇంకా పోలీసులు వచ్చేసి ఇంకా ఫిజియోతో మాట్లాడుతూ ఉంటారనమాట. నీకు తెలుసా ఎక్కడున్నాడో మిస్టర్ బో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫిజియో అంటాడు, నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు సూజన్ అంటుంది, నీకు తెలిస్తే చెప్పేయి, నీకు తెలిసే ఉంటుంది నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఫిజియో మాత్రం అలాగే ఉంటాడు. కట్ చేస్తే మనకి ఇప్పుడు విలన్ని చూపిస్తారు. విలన్ ఏం చేస్తాడు అంటే, యావో దగ్గరకు వచ్చి, నీకు కాఫీ తాగుతావా, ఇంజెక్షన్ కావాలా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యావో ఏమో ఆలోచించి, నాకు కాఫీయే కావాలి అని చెప్పేసి కాఫీ తీసుకుంటుంది. ఇంకా కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది. అప్పుడు విలన్ ఏమంటాడు అంటే, కాకపోతే ఈ కాఫీలో నేను కొంచెం కలిపాను వేరేది అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు యావో ఏమో షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడు విలన్ అంటాడు, నేను ఊరికే చెప్పానులే, నువ్వేం కంగారు పడకు, ఊరికే నీకు నవ్విద్దామని చెప్పాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ యావో మాత్రం అలాగే ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో ఫిజియో ఏం చేస్తాడు అంటే, ఇంకా డిశ్చార్జ్ అయిపోదాము హాస్పిటల్ నుండి అని చెప్పి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ బో వాళ్ళ అక్క వస్తుంది. ఇంకా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు మిస్టర్ బో ఏమయ్యాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, నువ్వు నీ దెబ్బలు ఇంకా తగ్గలేదు కదా, నువ్వెందుకు హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అవుదాం అనుకుంటున్నావు అని చెప్పి ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఫిజియో అంటాడు, అవన్నీ నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో టీవీలో ఏమో అన్నిట్లో మిస్టర్ బో గురించి పోలీసులు వెతుకుతున్నారు అని చెప్పి వస్తూ ఉంటుంది కదా. ఇంకా అప్పుడే యావో దగ్గరికి విలన్ వస్తాడు. విలన్ వచ్చి, నేను నీకు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేయబోతున్నాను అని చెప్పేసి ఇంకా ఇంజెక్షన్ చేస్తాడనమాట. ఇంజెక్షన్ చేసి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు నేను నిన్ను రికార్డ్ చేయబోతున్నాను వీడియో, నువ్వు మిస్టర్ బోకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వు అని చెప్పి తను రికార్డ్ చేస్తాడు. అప్పుడు రికార్డ్ చేసినప్పుడు యావో ఏం చెప్తుంది అంటే, మిస్టర్ బో నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను కాపాడతావని నాకు తెలుసు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి యావో అలా అంటూ ఉంటుందన్నమాట.
ఇంకా అప్పుడే విలన్ ఏం చేస్తాడు అంటే ఇదంతా రికార్డ్ చేసి బోకి పంపిస్తాడు. ఇంకా బో ఏమో ఈ వీడియో అంతా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా చూసి యావోనే తలుచుకుంటూ ఉంటాడు, యావోని ఏం చేస్తున్నాడో ఆ విలన్ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దాని తర్వాత అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. తినేమో అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు కదా, సో అడవిలోకి అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఫుజియో ఏం చేస్తాడు అంటే తన రూమ్లోకి వెళ్ళి పడుకుని ఉంటాడు. అప్పుడే ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఎవరు వస్తారు అంటే ఫుజియో వాళ్ళ జూనియర్ వస్తుంది. సో తానెందుకు వచ్చింది అంటే ఫుజియో ఇంకా కోలుకోలేదు కాబట్టి సో తనకి హెల్ప్గా ఉంటుందని చెప్పి తన జూనియర్ని రమ్మని చెప్తాడు. సో ఫుజియో వాళ్ళ ఇంటికి వస్తుంది ఆ జూనియర్. ఇంకొచ్చి తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి యావోని చూపిస్తారు. యావో దగ్గరికి విలన్ వచ్చి ఒక న్యూస్ పేపర్ పెడతాడు. ఇంకా అప్పుడే యావోకు మెలకు వస్తూ ఉంటుంది. ఇంకా న్యూస్ పేపర్ తీసి చూస్తుంది అనమాట. దానిలో ఏం రాసి ఉంటుంది అంటే హాయ్ ఎలెన్ అని చెప్పేసి సీక్రెట్ మెసేజ్ లాగా ప్రింట్ చేపిస్తాడు అనమాట ఈ విలన్ న్యూస్ పేపర్ మీద. అప్పుడు ఆ విలన్ చెప్తాడు, నేను యాలెన్కి హాయ్ చెప్తున్నాను, పాపం సైమన్ ఏమో ఇంకా లేడు, యాలెనే ఉన్నాడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యావో అంటుంది ఏం కాదు సైమనే ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి బోని చూపిస్తారు. ఇంకా బో ఏం చేస్తాడు అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే న్యూస్ పేపర్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ అబ్బాయి ఏమో భయపడి పారిపోతాడు అనమాట న్యూస్ పేపర్ అక్కడ పెట్టేసి. ఇంకా దాని తర్వాత అప్పుడు న్యూస్ పేపర్లో చూస్తాడు హాయ్ అలని ఉండటం. ఇంకా అబ్బాయి పారిపోయిన అబ్బాయి ఏమో పోలీసులని పంపిస్తాడనమాట, మిస్టర్ బోని చూసాం మేము అని చెప్పేసి. ఇంకా పోలీసులు వస్తారు. అప్పటికే మిస్టర్ బో పారిపోయి ఉంటాడనమాట. ఇంకా ఫుజియో ఏం చేస్తుంటాడు అంటే ఇంకా అన్ని కంప్యూటర్స్ అన్నీ చూసి అన్నీ ఏదో చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో బో వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి బో గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. కానీ ఫుజియో మాత్రం లేదు ఏం తెలియలేదు అని చెప్పేసి అంటాడు. ఇంక ఇదే టైంలో వాళ్ళ అక్క వాళ్ళ ఫియాన్సీ ఏమంటాడు అంటే మీ తమ్ముడికి అసలు ఏం చేస్తున్నాడు తెలుస్తుందా, అసలు ఇలా ఉన్నాడేంటి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది మా తమ్ముడి వల్లే నువ్వు ఇలాగన్నా బ్రతుకున్నావా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడివి అని చెప్పేసి కొంచెం పొగరుగా అంటుందన్నమాట. ఇంకా కట్ చేస్తే మనకి మిస్టర్ బోని చూపిస్తారనమాట. మిస్టర్ బో ఏమో ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు. అయితే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా తను చూస్తారనమాట. ఎందుకంటే టీవీలో అంత పాపులర్ అయిపోయింది కదా బో ఇమేజ్ అనేది. సో తను ఏం చేస్తాడు అంటే పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇంకా పోలీసులు ఏమో మాకు బో ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని చెప్పేసి ఇంకా వెళ్దాం పదా అని చెప్పి పోలీసులు అందరినీ తీసుకుని ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటారనమాట. పోలీసులు బయలుదేరుతూ ఉంటారు. ఇంకా మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా పోలీసులు అందరూ వెళ్ళి తను వేసుకున్న హుడ్డీ లాంటి హుడ్డీ ఉంటుంది కదా, సో తను చూసి ఇంకా యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి అంటారు. కానీ తీరా చూస్తే తను బో కాదనమాట. ఇంకా పోలీసులు ఏమో బో దొరకలేదు మాకు, మిస్ అయ్యాడు అంటే ఈ చుట్టుపక్కలే ఉండుంటాడు మనం వెతుకుదాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో విలన్ ఏం చేస్తుంటాడు అంటే ఒక పర్సన్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. తన అసిస్టెంట్తో మాట్లాడి మిస్టర్ బోకి నేను టెస్ట్ పెడుతున్నాను అని చెప్పేసి. తర్వాత మిస్టర్ బో ఏమో ఒక ప్లేస్కి వెళ్తాడు. ఎందుకు అక్కడికి వెళ్తారు అంటే మిస్టర్ బోకి ఆ విలన్ పేపర్లో ఒక హింట్ ఇస్తాడనమాట. ఏమిస్తాడు అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అక్కడికే ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇస్తాడు హింట్. ఇంకా అప్పుడు మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే తన్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్తాడనమాట. ఇంకా అక్కడికే విలన్ వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. విలన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి తను చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిస్టర్ బో అంటాడు నేను ఏమైనా ఇయర్ రైడ్ తీసుకొచ్చానని చెక్ చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి విలన్ని చూపిస్తాడు. ఇంకా విలన్ ఏమో యావోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా యాలెన్ వచ్చేసాడు, సో ఇప్పుడు నేను యాలెన్కి ఒక గిఫ్ట్ని తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఇంక చూసావా యాలెన్ వచ్చేసాడు, సైమన్ లేడు అని చెప్పి ఇంకా యావోని తీసుకెళ్ళి ఒక చోట కట్టేస్తాడనమాట. ఇంకా కట్టేసి యావోతో ఏమంటూ ఉంటాడు అంటే నేను నా ఫ్రెండ్ యాలెన్కి ఒక గిఫ్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను, సో ఇదే తనకి టెస్ట్ అలాగే గిఫ్ట్ కూడా, తను యాలెన్ అయితే ఇదే బెస్ట్ గిఫ్ట్ తనకి అని చెప్పేసి పాపం సైమన్ మాత్రం లేడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ యావో మాత్రం సైమన్ ఉంటాడు, పోలీసులు కానీ అందరూ నిన్ను నమ్మరు, సైమన్నే నమ్ముతారు అని చెప్పేసి యావో అంటూ ఉంటుంది. కానీ విలన్ మాత్రం లేదు నువ్వు చూద్దు కానీ కదా నేను నీకు ఇప్పుడు ఫేర్వెల్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే మనకి మిస్టర్ బోని చూపిస్తాడనమాట. ఇంకా ఆ సెక్రటరీ ఉన్నాడు కదా విలన్ వాళ్ళ సెక్రటరీ ఏం చేస్తాడు అంటే తనకు అడ్రస్ ఇస్తాడు. ఇంకా మిస్టర్ బో ఏమో ఒక్కడే అక్కడికి నడుచుకుంటూ వెళ్తాడు. ఇంకా ఆ రూమ్ అంతా కూడా అంటే ఆ షెడ్ అంతా కూడా విలన్ సీసీ ఫుటేజెస్ పెట్టి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇదే టైంలో మిస్టర్ బో ఏమో లోపలికి వెళ్ళి యావోని చూస్తాడు. ఇంకా అప్పుడు తను ఏంటంటే యాలెన్ అనమాట. సో యాలెన్ ఏమంటాడు అంటే చాలా రోజులైంది తిన్ని చూసి అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంటాడనమాట యావోని. ఓ తిన సైమన్ గర్ల్ ఫ్రెండ్ కదా, సో నేను అసలు ఎప్పుడు తిని చూడలేదు అని చెప్పేసి
చాలా థ్యాంక్స్, మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు అని చెప్పి తన్ని కాల్ చేస్తాడనమాట. ఇంకా తను షూట్ చేసేస్తాడు. ఇంకా వెంటనే యావో ఏమో కింద పడిపోతుంది. ఇంకా విలన్ ఏమో సీసీ ఫుటేజ్లో ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా చూస్తూ ఉండి వావ్ నైస్ షాట్ అని చెప్పేసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడనమాట. పర్ఫెక్ట్ షాట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యాలన్ అంటాడు, అవును నీది కూడా పర్ఫెక్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటాడు. ఇంక ఇదే టైంలో విలన్ చెప్తాడు, ఒక అడ్రస్ చెప్తాను నీకు, అక్కడికి వచ్చాయని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. ఇంకా మిస్టర్ బో బయటికి రాగానే అది పేలిపోతుంది అనమాట. అంటే ఆ షెడ్ అంతా కూడా పేలిపోతుంది. కట్ చేస్తే యావో ఏమో ఒక చోట మెలకు వస్తుంది అనమాట. యావోకి లెగ్స్ వెంటనే తన ముందు ఫిజియో ఉంటాడు. అదేంటి ఫిజియో, అసలు ఏమైంది, నాకేం అర్థం కావట్లేదు, నన్ను చంపేశాడు కదా, అదేంటి మిస్టర్ బో వచ్చాడు కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడు జియో అలాగే తన అసిస్టెంట్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారనమాట. అసలు మిస్టర్ బో ముందు నుండే ప్లాన్ వేశాడు అని చెప్పేసి ఇదంతా నాకు చెప్పాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే అని చెప్పి అదంతా అంటూ ఉంటాడనమాట. అప్పుడే నాకు ఈ టాయ్ కూడా ఇచ్చాడు నీకు ఇమ్మని చెప్పి అని చెప్పి ఆ టాయ్ తనకి ఇస్తాడు. ఇంక ఇదే టైంలో సూజన్ కూడా వస్తుంది. ఇంకా సూజన్ చెప్తూ ఉంటుందన్నమాట, అవును ఈ టాయ్ నీకు బో ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చావు అని చెప్పి ఫుజియోని అడుగుతుంది. అప్పుడు ఫుజియో అంటాడు, ఎందుకంటే ఈ టాయ్ నాకు ఇచ్చింది ఎవరో కాదు, యాలన్ ఇచ్చాడు, అందుకనే యాలన్కి కూడా నువ్వంటే చాలా ఇష్టం యాబో అని చెప్పేసి అంటాడు. ఇంకా సూజన్ చెప్తుంది, అవును నేను మిస్టర్ బోకి ఇదంతా కూడా చెప్పాను, నాకు కూడా ప్లాన్ ఇచ్చాడు తను. ఇంకా నేనేమో ఒక ఆఫీసర్కి ఫోన్ చేశాను, తన ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తనకి ఫోన్ చేశాను. అప్పుడు తనేం చెప్పాడు అంటే నా దగ్గర అన్ని ఫుటేజెస్ ఉన్నాయి, మిస్టర్ బో అలా యాక్ట్ చేశాడు అని మనం చెప్దాము అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత యావోకి వీళ్ళు జరిగిందంతా చెప్తారనమాట. నేను ఫుటేజ్ని అంతటిని అంటే ఆ సీసీ కెమెరా ఉంటుంది కదా దాన్ని హ్యాక్ చేశాను అని చెప్పి ఫుజియో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హ్యాక్ చేసిన తర్వాత అంటే తను నిన్ను కాల్చడానికి వచ్చినప్పుడు మిస్టర్ బో నేనేమో హ్యాక్ చేసేసి ఆ సీసీ ఫుటేజ్ని తనకి నేను షూట్ చేసినట్టు నేను క్రియేట్ చేసి పెట్టాను, సో అందుకనే తను అలా యాక్ట్ చేశాడు మిస్టర్ బో అని చెప్పేసి యావోకి ఫుజియో దాని తర్వాత నీకు తెలుసు కదా పోలీసులు వచ్చి నిన్ను తీసుకొచ్చారు, నేను బయటకు తీసుకొచ్చిన తర్వాత అది పేలిపోయింది అని చెప్పి ఇదంతా చెప్తూ ఉంటాడు అనమాట యావోకి. ఇంకా అప్పుడు యావో అడుగుతుంది, మరి ఇప్పుడు మిస్టర్ బో ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇదే టైంలో మనకి మిస్టర్ బోని చూపిస్తారు. మిస్టర్ బో ఏమో ఇంకా విలన్ దగ్గర కూర్చుని ఉంటాడనమాట. మిస్టర్ బోకి బటన్ ఉంటుంది కదా, షర్ట్ బటన్కి కెమెరా ఉంటుంది, సో తనేమో అదంతా చూపిస్తూ ఉంటాడు వీళ్ళు చూస్తూ ఉంటాడనమాట. ఇంకా యావో ఏమో ఏడుస్తూ ఉంటుంది, అయ్యో అసలు మిస్టర్ బో ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాడు, వాడు ఏం చేస్తాడో అని చెప్పేసి. ఇంకా మిస్టర్ బో ఏమో అదంతా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు యావో దగ్గరికి ఒక మిషన్ ఇస్తారనమాట ఫిజియో వాళ్ళు ఇచ్చి, దీంతో నువ్వు మాట్లాడొచ్చు, తనకు వినపడుతుంది నీ మాటలు అని చెప్పేసి అంటారు. ఇంకా యావో మాట్లాడుతూ ఉంటుందన్నమాట, మిస్టర్ బో ఎలా ఉన్నావు అని చెప్పేసి. అప్పుడే మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే ఇంకా ఒక ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి మిర్రర్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ని తనకి చూపిస్తూ ఉంటాడు యావోకి. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే విలన్ వచ్చేసి మిస్టర్ బోని బయటకు తీసుకెళ్తాడనమాట. తీసుకువెళ్ళి మన ఇద్దరం అలా నడుచుకుందాం పదా అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ వెళ్ళేటప్పటికి అక్కడ 2 గన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు మిస్టర్ బోకి గన్ ఇచ్చి దీన్ని షూట్ చేయంటాడు. అయితే తను పాయింట్ చేద్దామని చూసేటప్పటికి అక్కడ సైమన్ ఉంటాడనమాట. అంటే మిస్టర్ బోనే ఉంటాడు. ఎందుకంటే విలన్కి తెలిసిపోయిందనమాట తిను యాలన్ కాదు మిస్టర్ బోనే అని చెప్పేసి. ఎందుకంటే తను చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు కదా, సో తనకు అర్థమైపోతుంది. ఇలా అయ్యంగానే తను ఏం చేస్తాడంటే కావాలని చెప్పి సైమన్ని అక్కడ మనం కాలుస్తున్నాము, సో నువ్వు తను షూట్ చేయి అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే విలన్ వైపు గన్ పాయింట్ చేస్తాడు. అప్పుడు విలన్ అంటాడు, నువ్వు చాలా షార్ప్గా ఉంటావు, నీకు తెలిసే ఉంటుంది కదా, సో ఒక బుల్లెట్స్ ఉన్న గన్ ఎంత వెయిట్ ఉంటుంది, బుల్లెట్స్ లేని గన్ ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పేసి, ఈ గన్ నీకు ఇచ్చిన గన్లో బుల్లెట్స్ లేవు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మిస్టర్ బో కూడా ఓపెన్ అయిపోతాడు అనమాట. అవును నేను ఇలా కావాలనే చేశాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు విలన్ అంటాడు, అవును జెన్నీ ఎలా ఉంది, నువ్వు జెన్నీని బాగానే చూసుకుంటున్నావా, నాకు తెలుసు అవన్నీ అని చెప్పేసి, నువ్వు నన్ను మోసం చేసావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో మిస్టర్ బో ఏమంటాడు అంటే నేనేం నిన్ను మోసం చేయలేదు, అయినా సరే ఒకరిని చంపి దానిలో ఎంజాయ్మెంట్ తీసుకోవటం అది మంచిది కాదు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట మిస్టర్ బో. అప్పుడే విలన్ అంటాడు, ఇప్పుడు నీకు బయట ఫేమ్ లేదు, రెప్యుటేషన్ లేదు, ఏమీ లేదు, అంటే నువ్వు గెలవలేదు అని చెప్పేసి నేను గెలవలేదు ఎందుకంటే నేను యాలన్ని తీసుకురాలేదు కదా, ఇప్పుడు ఇద్దరం గెలవలేదు, ఇద్దరికి టై అయింది అని చెప్పి కొండ మీద నుండి దూకేస్తాడు. ఇంకా తను దూకిన వెంటనే మంటలు అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇదే టైంలో తనలా దూకేసిన వెంటనే పోలీసులు అందరూ కూడా పైకి వచ్చుతారు. ఎందుకంటే మిస్టర్ బో ముందుగానే పోలీసులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడనమాట రమ్మని చెప్పి. ఇంకా పోలీసులందరూ పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సూజన్ అంటుంది, తను చనిపోయాడంటావా అని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు మిస్టర్ బో అంటాడు, మేబీ తను ఇలాగ సెటప్ చేసి ఉండొచ్చు, ఒక ప్రొఫైల్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు అని చెప్పేసి, మనం ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మిస్టర్ బో అంటాడనమాట.
దాని తర్వాత మిస్టర్ బో ఏమో యావో దగ్గరికి వెళ్తాడు. ఇంకా యావో దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తను ఓదారుస్తూ ఉంటాడనమాట. కానీ యావో మాత్రం భయపడుతూనే ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఫుజియో వస్తాడు. ఇంకా ఫుజియో అలాగే మిస్టర్ బో కలిసి యావోని ఎక్కడికి తీసుకెళ్తారు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా అందులో ఎవరు ఉంటారంటే జన్రాన్ ఉంటాడనమాట. ఇంకా జన్రాన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ యావో ఏమో జన్రాన్ని చూసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత మిస్టర్ బో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మిస్టర్ బో దగ్గరికి ఎవరు వస్తారు అంటే ఫుజియో వచ్చి ఫుజియో ఏమో మిస్టర్ బోతో అంటూ ఉంటాడు, యావో ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి. ఇంకా ఇదే టైంలో మనకి సూజన్ని చూపిస్తారు. సూజన్ దగ్గరికి ఏజెంట్ బ్లాక్ ఉంటాడు కదా, సో తను వచ్చేసి చెప్తాడనమాట, మిస్టర్ బో వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ఇంట్లోకి దొంగలు పడ్డారంట, తన దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్ ఉన్నాయి కదా అంటే మిస్టర్ బో గురించి, ఆ ఎవిడెన్స్ అని తీసుకెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడే సూజన్కి ఆ ఓల్డ్ ఫ్రెండ్ చెప్పని గుర్తొస్తాయి అన్నమాట. ఏం చెప్తాడు అంటే ఆ ఓల్డ్ ఫ్రెండ్, యాలెన్ మంచివాడే కానీ తను ఎవరిని చంపలేదు, కావాలని చెప్పి టామీని నమ్మించడానికి అలా చేశాడు అని చెప్పి, అదంతా యాక్టింగే అని చెప్పి తను చెప్తాడనమాట. ఇంకా ఆ రికార్డ్స్ అన్నీ కూడా తన దగ్గరే ఉంటాయి. అవన్నీ కూడా దొంగలు అనేవాళ్ళు దొంగిలిస్తారనమాట. కట్ చేస్తే కొంతమంది దొంగలు అనేవాళ్ళు ఇంట్లోకి వెళ్ళటం మనకి ఆ సీన్ని చూపిస్తారు. అండ్ 22nd ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.